ప్రేమంటే ఏమిటంటే పార్ట్ 65 రచన మీనా కుమారి గారు. వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. దమయంతి తన తమ్ముడు చెబుతున్న విషయాన్ని వింటూ నిజమా అంటూ కంగారు పడిపోయింది. అవును, స్కూల్ నుంచి వస్తున్న బాబుని ఎవరు తీసుకెళ్లారో తెలియడం లేదక్క అని చెప్పేసరికి దమయంతి గుండె ఆగిపోయినట్లుగా అనిపించింది. నువ్వు సమయానికి వెళ్ళావు కదా తమ్ముడు, ఇంతలోనే ఎవరు తీసుకెళ్లారు అంటూ వేదనగా అడిగింది దమయంతి. ఇబ్బంది పడకు, నేను అందరికీ చెప్పుంచాను, ఇప్పుడు వెళ్ళి వెతుకుదాం, నువ్వేం ఆలోచించకక్క, నీకు అందరం ఉన్నామన్న సంగతి గుర్తుపెట్టుకో, బాబుని క్షేమంగా ఇంటికి తీసుకొస్తానని చెప్పి అరవిందకు ఆ విషయం తెలియజేయకుండా వెళ్ళిపోయాడు దేవానంద్ మనుషులతో. శిల్పకళా మందిరానికి వెళ్తే అక్కడ శశిధర్ గారు చాలాసేపటి నుంచి లేరు అని తెలిసింది. అదేమిటి అని ఆశ్చర్యంగా, ఒకవేళ బాబుని శశిధర్ గారు ఏమైనా తీసుకువెళ్లారా అని అనుకుంటూ, అంత కర్మ ఆయనకెందుకు ఏమో, అక్కను ఒప్పించాలని ఈ విధంగా ప్లాన్ వేస్తారేమో అని అనుకుంటూ, ఎటువంటి పిల్ల చేష్టలు ఆయన చేయరు, ఏదో జరిగింది అనుకుని వేగంగా అక్కడ నుంచి బయలుదేరాడు దేవానంద్. ఇంతలో ఫోన్ వచ్చింది. దేవా ఆ విషయం అక్కకు కూడా తెలియజేసి హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్లో విషయం తెలుసుకున్న దేవా కంగారు పడ్డాడు. అక్కడ వేరొక లేడీ డాక్టర్ బాబుని చూస్తూ మీ మమ్మీ వస్తారు అని చెబుతూ ఉజ్జగిస్తూ ఉన్నారు. దేవానంద్ని చూడగానే మామయ్య అంటూ దగ్గరికి వచ్చాడు బాబు, పెద్దగా ఏడుస్తూ. ఏం జరిగింది, అసలేంటి, శశిధర్ గారు ఎక్కడ అన్నాడు దేవానంద్. శశిధర్ గారు ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు సార్ అంటున్న డాక్టర్ గారి మాటకు బాబు ఏడుస్తూ, అంకుల్ రాకపోతే వాడు నన్ను చంపేసేవాడు మామయ్య అని చెప్పాడు. ఇంతలో అక్కడికి వచ్చిన దమయంతి, ఎవరు నేను చంపాలనుకుంది అంటూ ఆశ్చర్యంగా బిడ్డను దగ్గరికి తీసుకొని ఏడుస్తూ ఉంది. అక్కడికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ జరిగిన విషయాలు చెప్పారు. మాకు శశిధర్ గారు ఫోన్ చేసినప్పటికీ మేము వెళ్ళేసరికి 15 నిమిషాలయ్యింది. ఈలోపు బాబుని గట్టిగా పట్టుకొని ఉన్నారు. ఆ ఆగంతకుడు శశిధర్ గారి చేతిలో వీపు భాగంలో బలంగా కత్తితో గుచ్చుతూ తల మీద బలంగా కొట్టారు. అయినా బాబుని పట్టుకొని ఉన్నారు శశిధర్. ఎప్పుడైతే మమ్మల్ని చూశారో ఆయన అప్పుడే స్పృహ కోల్పోతూ కూడా బాబు చేతిని మా చేతుల్లో ఉంచారు. నిజంగా హీఈస్ వెరీ గ్రేట్, ఆయన చాలా గొప్ప వ్యక్తి అని తెలిసింది. అంత ఉన్నతమైన కుటుంబంలో వారు ఇక్కడ సాదాసీదా ఇలా ఉండడం, ఈ విధంగా బాబు కోసం తన ప్రాణాలను అర్పించాలని అనుకోవడం చాలా విచిత్రంగా ఉంది అంటూ పోలీస్ ఆఫీసర్ దమయంతితో దేవానంద్తో కొన్ని సంతకాలు చేయించుకుని వెళ్ళిపోయారు. ఆ రాస్కెల్ని బయటకి రాకుండా చేస్తామని చెబుతూ వెళ్ళారు. బాబునైతే రక్షించారు, మరి ఆయన ప్రాణాలు అంటూ ఉన్న డాక్టర్ వైపు అలాగే చూసింది దమయంతి భయంగా. ఏమైంది ఆయనకు అంటూ అడిగింది. తల మీద బాగా దెబ్బ తగిలేసరికి విపరీతమైన రక్తస్రావం అయింది. చేతిలో శరీరంలో అక్కడక్కడ దాదాపు 10 కత్తిపోట్లు పడ్డాయి అంటున్న డాక్టర్ గారి మాటలకు, ఇంత దారుణం ఎవరు చేసింది, ఎందుకు చేశారు అన్న దేవానంద్ ఆశ్చర్యంతో పోలీస్ స్టేషన్కి ఇప్పుడే వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళాడు. అక్కడ దోషి ఉన్న చోటుకు వెళ్ళాడు. అప్పటికే అతని పోలీస్ ఆఫీసర్ ఇంట్రాగేట్ చేస్తున్నారు. నువ్వు బాబుని అసలు ఎందుకు కిడ్నాప్ చేశావు అని ప్రశ్నిస్తున్నారు ఆఫీసర్. కాసేపు చెప్పలేదు, బాగా తన్నులు తిన్నాక చెప్పడం ప్రారంభించాడు. నా చెల్లెల్ని ఆ దమయంతి భర్త నాశనం చేశాడు, అది ఆత్మహత్య చేసుకుంది, నా చెల్లెలు చావుకి నా మూర్ఖత్వమే కారణమని ఆ తప్పును నా మీద మోపి జైలుకు పంపించాడు. పోలీసు వాళ్లకు డబ్బులు కట్టి నా చెల్లెలు చచ్చిపోవడం, నేను జైలుకు వెళ్లడంతో మా నాన్న గుండెపోటుతో మరణించారు. అందుకే జైలు నుంచి వచ్చి నేను సరైన గుణపాఠం చెప్పాలి, ఆ దుర్మార్గుడికి ఒక్కగానొక్క కొడుకుని చంపేయాలని నిర్ణయించుకున్నాను. అందుకే పక్క ప్లాన్ వేసి బాబుని కిడ్నాప్ చేసి ఆ విషయాన్ని వాడి అమ్మ ఉన్న ఆఫీస్కి ఫోన్ చేసి చెప్పాను. అప్పుడు ఎవరో ఒక మగ మనిషి ఫోన్ ఎత్తాడు. ఇలా చేశానని యజమానికి చెప్పండి అని చెప్పి ఫోన్ పెట్టేశాను. డబ్బులు తీసుకురమ్మని ఆవిడను అని చెప్పడంతో నేను కొద్ది దూరం వెళ్లేలోపే ఆ వ్యక్తి నన్ను అడ్డగించాడు. డబ్బులు కావాలంటే తీసుకో, బాబునిచ్చి అన్నాడు. కానీ నేను ఆ ఆడదాని దగ్గర డబ్బులు తీసుకుని పిల్లవాడిని కత్తితో చంపేసి మరీ దూరంగా పారిపోవడానికి కూడా అన్ని సిద్ధం చేసుకున్నాను. కానీ పిల్లవాడిని కాపాడడానికి వచ్చిన పెద్ద మనిషి బాబుని ముందుగానే తను లాక్కున్నాడు తన దగ్గరకు. వాడిని రెచ్చగొట్టాలని ఈ పిల్లవాడి అమ్మతో నీకు సంబంధం ఉందా ఏమిటి అని అడిగాను. కోపంతో అతను నా మీద అటాక్ చేశాడు. ఆ సమయంలో బాబుని పట్టుకోవాలని ప్రయత్నించాను, కానీ కుదరలేదు. చాలా తెలివిగా పోరాడాడు. పిల్లవాడిని నాకు అప్పగించకపోతే వీడి తల్లిని మానభంగం చేసి చంపేస్తాను, నా చెల్లెల్ని పొట్టన పెట్టుకున్నాడు దాని మొగుడు అని చాలా అసహ్యంగా మాట్లాడాను. మా ఇద్దరి మధ్య పోరాటం జరిగింది. పిల్లవాడిని మాత్రం కంటికి రెప్పలా కాపాడుతున్నాడు అతను. ఇంతలో నా మనిషి ఒకరు వచ్చేసరికి వాడిని పట్టుకున్నారు. ఇద్దరం కలిసి ఒకరు తల మీద కొట్టి మరొకరు కత్తితో శరీరంలో పొడిచిన బిడ్డని మాత్రం కౌగిలించుకుని వదలలేదు అతను అని చెబుతున్న ఆ గంతకుడి మాటలు వింటూ కన్నీరయ్యాడు దేవానంద్. బాబుని తీసుకుని స్టేషన్కు రమ్మని చెప్పడంతో దేవానంద్ వెనకాలే వచ్చిన దమయంతి ఆ మాటలకు కన్నీరయ్యింది.
అది గమనించిన దేవానంద్ మరికొన్ని ప్రశ్నలు వేశాడు. అదంతా అని జరిగిన సంగతులన్నీ వాడు చెప్పిన విషయాలు విని కన్నీరు మున్నీరుగా వినిపించింది దమయంతి. దేవానంద్ వెళుతూ ఉంటే హాస్పిటల్ నుంచి ఫోన్. శశిధర్ గారికి బ్లడ్ బాగా పోయింది, ఆ బ్లడ్ ఇంకొక ప్యాకెట్ కావాలని చెబుతూ ఉంటే దమయంతి, తమ్ముడు నాది అదే గ్రూప్, వెంటనే వెళ్దాం హాస్పిటల్కి, బాబుని జాగ్రత్తగా చూడు అని చెబుతూ హాస్పిటల్కి ఎప్పుడు వెళ్ళాలని కంగారు పడుతున్నా అక్కను చూసి కళ్ళు తుడుచుకున్నాడు దేవానంద్. నిజమైన ప్రేమ ఆమెలో మేల్కొంది. ఇక తప్పించిపోయింది శశిధర్ కోసం. దమయంతి వెళ్ళడం, బ్లడ్ ఇవ్వడం జరిగింది. ఐసీయూలో ఉంచారు శశిధర్ని. 24 గంటలు అబ్జర్వేషన్లో ఉంచి తర్వాత చూద్దాం, అప్పుడే ఏ మాటైనా చెప్పగలం అని డాక్టర్లు చెప్పేశారు. దేవానంద్ బాబుని తీసుకుని ఇంటికి వెళ్ళాడు. దమయంతి అక్కడే ఉంటానంది, కాదనలేకపోయాడు దేవానంద్. దమయంతి శశిధర్ కార్లో దగ్గర కూర్చుంది. భగవంతుడా, నా జాతకమే మంచిది కాదు. నన్ను ఇష్టపడ్డ ఏ వ్యక్తినైనా చావే నా శరణ్యం అనుకొని, నా ప్రాణమైన నా బిడ్డ నాకు దూరమైతే నేను బ్రతికేదాన్ని కాదు. కొత్తగా ఇచ్చిన ఈ బ్రతుకు కారణం మీరే. జరిగిన విషయం గుర్తుకొచ్చింది. 2 రోజుల ముందు శశిధర్ ఇచ్చిన లెటర్ మరొకసారి గుర్తు తెచ్చుకుంది. దమయంతి గారు, నా వర్క్ పూర్తయిపోతుంది. ఇక నా ఆర్డర్లను చూసుకుంటూ శిల్పకళాకారులు తమ పనిని పూర్తి చేసుకుంటారు. అదంతా వృత్తి. ఏదైనా నేను ఖచ్చితంగా ఉంటాను. నా మనసులో ఉన్న మాటని మీకు చెబుతున్నాను. మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. మీ బిడ్డలను నా బిడ్డలుగా చూసుకుంటాను. జీవితంలో నేను ఎవరిని ప్రేమించలేదు. నేను మనసులో అనుకునే అందాల రాశి మీరే, సుగుణాల రాశి మీరే, సుకుమార మూర్తి కూడా మీరే. నా ప్రేమను కాదనకండి. ఈ జీవితంలో అసలు పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను, కానీ ఎప్పుడైతే మిమ్మల్ని చూశానో అప్పుడే నా మనసు ప్రేమతో చలించింది. మొదటగా మీ గురించి మీ తమ్ముడు వివరంగా చెప్పినప్పుడు జీవితంలో పెళ్లి చేసుకుంటే అది మిమ్మల్ని అని నిర్ణయించుకున్నాను. మీ సమాధానం కావాలి. మీకు ఇష్టమో కాదో నిజంగా చెప్పాలి. మీ నిర్ణయం ఏదైనా నేను స్వీకరిస్తాను. మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది నా జీవితం. పెళ్లి అనే గీత ఉందో లేదో అన్న విషయం. నేను దూరంగా వెళ్ళిపోతాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. మీ రూపం చిత్రలేఖనాలుగా నా దగ్గర ఉన్నాయి. అవే బొమ్మలు గీసుకుంటూ నాకు నచ్చినట్లుగా పెరుగుతున్న వయసుకు తగ్గట్టుగా నా గుండెల్లో దాగిన మీ రూపాన్ని అలాగే చిత్రించుకుంటూ ఉండిపోతాను. అంత ప్రేమ నా గుండెల్లో ఉంది. అలా జీవితకాలం గడిపేస్తే శక్తి నాలో ఉంది. ఆ ఉత్తరం చదువుకొని ఎంతో ఏడ్చింది. తెల్లవారులో నిద్రలేదు తనకు ఆ రోజు. దేవానంద్ విషయాన్ని చెప్పడం వల్ల శ్రీకర్ణ దంపతులు అందరూ వచ్చేశారు. శశిధర్లో ఏ చలనం లేకపోయేసరికి దమయంతి ఏడుస్తూ ఉంది. నన్ను ఎందుకు ప్రేమించారు, అందుకే మీకు ఇలాంటి దుర్గతి పట్టింది. మీరంటే నాకు పంచప్రాణాలు అని నేను చెప్పలేకపోయినా నా మనసులో మీపై ప్రేమ కలిగింది అన్న విషయానికి గుర్తుగా నిద్రాహారాలు లేక బాధపడుతున్నాను నేను. మీరు ఈ పరిస్థితుల్లో ఉంటే నా ప్రాణం పోయినట్లుగా బాధపడుతున్నాను. దయచేసి మీరు కోలుకోవాలి, మీరు బ్రతకాలి అంటూ దమయంతి శశిధర్ తల నిమురుతూ అలాగే ఏడుస్తూ ఉంది. ఆమె కన్నీళ్లు శశిధర్ నుదిటి మీద పడి కళ్ళు తెరిచాడు శశిధర్. బాబు ఎలా ఉన్నాడు అంటూ కలవరించాడు. బాబు బాగున్నాడు. మీరు నిజంగా దేవుడు లాంటి వారు అంటూ అనుకోకుండా శరీరానికి సంబంధం లేని మనసు ప్రేరేపణతో అతని గుండెల మీద వాలి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది దమయంతి. మీరు బాగుండాలి అంటూ లోపలికి వచ్చిన దేవానంద్ నవ్వుతూ హ్యాపీ. నిజమైన ప్రేమ ఇలా ఉంటుందక్క. ఇటువంటి ప్రేమ దక్కడం అదృష్టం. తను ప్రేమించిన వ్యక్తి కొడుకును తన కొడుకు కాకపోయినా ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు శశిధర్ గారు. అది అసలైన ప్రేమ. ఈనాడు శశిధర్ గారిని ఆ పరిస్థితుల్లో చూసి చావైనా బతికైనా మీరే అని నువ్వు అంటున్న ఆ మాటలు నిజమైన ప్రేమకు నిలువెత్తు నిదర్శనాలు. సంతోషమక్క, మీ మాటలు అద్భుతంగా ఉన్నాయి. ఇదే నేను కోరుకుంది అని కూడా అక్క భుజం మీద చెయ్యి వేసి ఆమె ముఖంలోకి చూస్తూ నవ్వేశాడు దేవానంద్. దేవానంద్ మాటలు విని అత్తయ్య గారికి అందరికీ చెప్పి తనకు పెళ్లి చేయాలి అన్న ఆలోచన ఉన్న దేవానంద్ మనసు తెలుసుకున్న దమయంతి బాధపడుతూ తమ్ముడు చెయ్యి పట్టుకుంది. చిన్నగా నొక్కుతూ ఉంది. ఇరువురు ఒకరి సంతోషం ఒకరి కోరుకునే అక్క తమ్ముళ్ళు. రక్త సంబంధం అంటే ఇదేనేమో అన్నట్లు ఉంది ఆ క్షణంలో. వారిని చూస్తే దమయంతి వెనకాలే వచ్చిన శ్రీకర్ణ దంపతులు నూరేళ్లు నువ్వు సుఖంగా పసుపు కుంకాలతో వర్ధిల్లాలి తల్లి, మీకు త్వరలోనే పెళ్లి చేస్తాము అంటూ నవ్వుతూ చెబుతుంటే దమయంతి ఆశ్చర్యంగా చూసింది. ఇంతలో వాళ్ళ అత్తయ్య గారు వచ్చి అదే నా కోరికను తీరుస్తాను అని మీ అమ్మా నాన్న మాటిచ్చారమ్మా అంటూ నవ్వేసింది. వైష్ణవి, తన్మయి, చిన్మయి అందరూ కూడా నవ్వుతూ చప్పట్లు కొట్టారు. అరవింద అప్పుడే వచ్చి ఇలా జరిగింది అని నాకు చెప్పలేదు వదిన, అసలు నేను భయపడతాను అని విషయం తెలిసి డ్రైవర్తో వచ్చాను నేను అంటూ పొట్ట నిమురుకుంటూ మాట్లాడుతూ ఉన్న అమాయకమైన అరవింద ముఖం చూసి దమయంతి నవ్వేసింది. అసలు మా ఇంటికి వచ్చిన అదృష్ట దేవత నువ్వే తల్లి అని అరవిందను దగ్గరకు తీసుకుంది దమయంతి ప్రేమగా. 2 రోజుల్లో శశిధర్ గారు పూర్తిగా కోరుకున్నారు.
కోలుకున్నారు. ఇక ఆలస్యం చేస్తే విషయం మరొకలాగా అయిపోతుంది అని పెళ్లి ముహూర్తాలు పెట్టించేశారు. దమయంతి అందంగా కట్టించిన గుడిలో వారి వివాహం మొట్టమొదటిగా జరిగింది. ఆ వేడుకకు అందరూ తన్మయులై చూశారు. ఎవరు దమయంతిని ఒక్క మాట అనలేదు. ఎందుకంటే దమయంతి జీవితం అందరికీ తెలుసు. పని వాళ్ళు మాట్లాడుతూ అమ్మ జీవితం ఇప్పుడు సరైన దారిలోకి వచ్చింది. 100 ఏళ్ళు సంతోషంగా ఉండి ఒక 10 మంది పిల్లల్ని కనండమ్మా. వాళ్ళు ముందు ముందు ఎన్నో మంచి చేస్తూ ఉంటారు. మాలాంటి వాళ్లకు మీలాంటి మంచి వాళ్ళు ఈ ప్రపంచానికి చాలా అవసరం అంటున్న వారిని చూసి అందరూ నవ్వేశారు. వైష్ణవి సంతోషపడింది. తన్మయి చిన్మయికి కూడా చదువులయ్యాక మంచి సంబంధాలు చూసి చేయాలి అన్నారు శ్రీకర్ణ గారు. అరవింద ఆనందంగా దేవానంద్ వైపు చూసి మీలాంటి తమ్ముడు అందరికీ ఉంటే బాగుంటుంది అన్నది. ఏ భర్తగా ఉంటే బాగోలేదా అంటూ కొంటెగా నవ్వాడు దేవానంద్. అమ్మయ్య, నాకు డాడీ వచ్చారు. అసలు డాడీ ఎవరు అంటే చెప్పదే మమ్మీ. డాడీ కాబట్టే నన్ను అలా రక్షించారు అంటున్న బాబు వైపు చూసి అందరూ ముచ్చటగా నవ్వారు. శశిధర్ బాబుని ఎత్తుకొని ముద్దాడాడు. దమయంతి సిగ్గుతో భర్త వైపు చూసింది. దమయంతి చెప్పినట్లుగా బాబుని కిడ్నాప్ చేసి జైల్లో ఉన్న ఆ ఖైదీని విడుదల చేసి అతనికి కొంత డబ్బిచ్చి వ్యాపారం పెట్టుకోమని చెప్పింది. తన భర్త చేసిన తప్పుకు తనను క్షమించమని అడిగినట్లుగా ఉత్తరం రాసిచ్చింది. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ చెల్లెలు ఉందని గుర్తుపెట్టుకోవాలి అని కూడా రాసింది. ఆ ఉత్తరం చదువుకున్న ఆ ఖైదీ ఆనందంతో నిజంగా అందరికీ దైవంతో సమానం దమయంతి తల్లి అనుకున్నాడు. శశిధర అందంగా అలంకరించి ఉన్న పూల పాన్పు మీద కూర్చొని ఉన్నారు. దమయంతి సిగ్గుతో లోపలికి వచ్చింది. పాల గ్లాసుని చేతిలోకి తీసుకుని భర్తకు అందించింది. ఎంతో ఆనందంగా గ్లాసును పక్కన పెట్టి ఇటువంటి అద్భుతమైన సుగుణాలు రాసి అప్సరస నా భార్య అవుతుందని కలలో కూడా అనుకోలేదు దమయంతి. నాకు చాలా బాబుని కిడ్నాప్ చేసి అంత ఇబ్బంది పెట్టిన ఆ నేరస్తుడి విషయంలో నువ్వు తీసుకున్న నిర్ణయం ఎంతో గొప్పగా అనిపించింది. నా మనసులోని స్థానం ఇంకా పెరిగిపోయింది. నేరస్తుడైన వాడి పట్ల దయను చూపించి అలా ఉత్తరం రాసి పంపించావే, ఆ అబ్బాయి నన్ను కలిసి ఇంకెప్పుడు కూడా మీ జంట ఆనందంగా ఉండాలి. నాకు దమయంతి తల్లి అన్న స్థానాన్ని ఇచ్చింది. ఆమె పాదాలకు నమస్కారాలు అని నా పాదాలకు నమస్కరించుకొని తను చేసిన తప్పుకి క్షమించమని అడిగి మరీ వెళ్ళాడు అంటూ నవ్వేశాడు. దమయంతి భర్త పాదాలకు నమస్కరించుకుంది. నాలా ఎంతోమంది ఆడపిల్లలు ఇబ్బందులు పడుతూ అలాగే కొందరు తప్పులు చేస్తూ కొందరు చావుని కొని తెచ్చుకుంటూ నలుగురిలో నిందలు పాలైపోతున్నారు. జీవితాలు త్యజిస్తున్నారు. మీలాంటి దేవుడు నాకు దొరకడం నిజంగా నా అదృష్టం అంటూ కన్నీరయ్యింది దమయంతి. శశిధర ఆమెను గుండెల్లో దాచుకుని ఎప్పుడు ఈ మాటలు మాట్లాడవద్దు, నీ మనసులో కన్నెతనం అలాగే ఉంది అంటూ చెవి దగ్గర మాట్లాడుతూ చిలిపిగా నవ్వేశారు శశిధర్. అదో మాదిరిగా చూస్తూ ఉన్న భార్య వైపు చూసి పాత జ్ఞాపాలు ఎప్పుడూ గుర్తు తెచ్చుకోవద్దు. నువ్వు నా భార్యవి, నేను నీ భర్తని. ఈ ప్రపంచంలో మనల్ని విడదీసే శక్తి ఎవరికీ లేదు. ఒకవేళ అలాంటి సమస్య వస్తే ఇద్దరం ఒకేసారి వెళ్ళిపోతాం, సరేనా అంటూ గుండెల్లో దాచుకున్నాడు భార్యను దమయంతి. ఆనందంతో భర్త చేతిని కాస్త గట్టిగా పట్టుకుంది. అబ్బా అన్నాడు శశిధర్. ఏమైంది అన్నట్లు చూసి, అవును ఇక్కడ గాయాలున్నాయి కదా, మానలేదు మీకు అంటూ బాధగా కన్నీరు పెట్టుకుంది దమయంతి. లేదు చెయ్యొక్కటేలే, మిగిలిన విషయం అంతా బాగుంది, తొందరపడుతుంది అంటూ నవ్వుతూ భార్యను దగ్గర తీసుకొని ఆమెలోని పరిపూర్ణమైన స్త్రీతత్వాన్ని మెలకొలిపాడు శశిధర్. అనువనువు ముద్దాడుతూ తనలోని ఒంటరి భావాలను అలాగే ఆమెలో తనపై కలిగిన ప్రేమ విరహాల భావాలను తరిమి కొడుతూ ఉన్నాడు శశిధర్. అద్భుతమైన ఆనందాలు చవిచూస్తూ భర్త తనలో ఐక్యమైపోవాలి మనస్ఫూర్తిగా అతన్ని గుండెల్లో పొదుముకుంది దమయంతి. ప్రతి విషయాన్ని గమనిస్తూ భార్య ముఖంలోని ఆనందాన్ని గమనిస్తూ మరింత సున్నితంగా ఆమెలో ఒదిగిపోయాడు శశిధర్. మొట్టమొదటిసారిగా దమయంతిని చూసిన శశిధర్ తనకు అద్భుతమైన ఇటువంటి భార్య కావాలని దమయంతి పరిస్థితి తెలుసుకున్న తర్వాత ఆమె మనసు కూడా మంచిదైతే తప్పకుండా ఆమెను వివాహం చేసుకోవాలని అనుకున్నారు. అలా ఆమె మనసు తెలుసుకున్న తర్వాత ఇక శశిధర మనసు దూరంగా ఉండలేకపోయింది, విరహాన్ని భరించలేకపోయింది. ఆమెతో ఏకం కావాలని ఎదురు చూసిన కొద్ది కాలమైనా కూడా విరహ బాధను భరించలేకపోయాడు. ఇప్పుడు ఆ విరహాన్ని పూర్తిగా తరిమి కొట్టేశాడు. ఆనందంగా అలసిపోయి సిగ్గుతో తన ముఖాన్ని దాచుకుంది దమయంతి. ఆమె ముఖంలోని సిగ్గుని తప్పకుండా చూడాలి, అది నేను చిత్రలేఖనంగా వేయాలి, అది అద్భుతమైన బహుమతిని పొందాలి అంటూ అల్లరి చేస్తూ దమయంతి సున్నితమైన దేహంలోని ప్రతి అణువుని కూడా అందంగా ముద్దాడుతూ ఆమెను తన వైపుకు తిప్పుకున్నాడు. శశిధర్ ఆ కౌగిర్లో ఉర్రూతలుగే తొందర లేదు, విపరీతమైన కోరిక భావాలు లేవు. ప్రేమతో ఐక్యమైన ఆ శరీరాలకు అద్భుతమైన ఆనందం దొరికింది. వారిద్దరూ అదే కోరుకుంది. అలసటగా ఉందా అంటూ శశిధర్ పదే తనలో కలిసిపోతున్న అతని ప్రేమకు సమ్మోహనంగా ముగ్ధురాలైపోయి మనోహరంగా అతనికి దాసోహమైపోయింది. ప్రేమతో దమయంతి. ఆమె పొందుతున్న ఆనందాలే
తను కోరుకుంది, తను అంత ప్రేమ బంధం కోరుకుంది. భార్యాభర్తల బంధం ఎంత గొప్పగా ఉండాలి అని తెలియని కలలు కొన్న దమయంతికి పూర్తి పరిపూర్ణమైన ఆనందం లభించింది. మామయ్య, అమ్మకు పెళ్ళయింది కదా, నేను చూడాలి, నీ పెళ్లి చేశారు కదా, మరి అమ్మ నాన్న ఎక్కడా అంటున్నా బాబు వైపు చూసి దేవానంద్ భార్య వైపు కొంటగా చూస్తూ, మీ డాడీకి నిన్ను కాపాడేటప్పుడు చాలా గాయాలయ్యాయి కదా బాబు, అందుకే డాక్టర్ గారు ప్రతిరోజు కూడా మీ నాన్నగారిని జాగ్రత్తగా చూసుకోమని మీ అమ్మకు చెప్పారు. అలా ఆ గాయాలు తగ్గే వరకు నిన్ను మాతో ఉండమని కూడా చెప్పారు, అందుకే అంటూ నవ్వాడు దేవానంద్. విరహం మాత్రం నన్ను ఇబ్బంది పెడుతుంది, ఒక 2 గంటలు 2 నెలలు ఆగాక తప్పదేమో మరి అంటూ నవ్వాడు చిన్నగా దేవానంద్. ఎక్కడ బాధపడుతున్నారు, మీరు కోరుకున్నట్లుగా మీ ఆనందాన్ని మీరు తీసుకుంటున్నారుగా అంటున్న అరవింద్ నోరు మూసేశాడు దేవానంద్. చిన్నల పిల్లల ముందు అటువంటి మాట్లాడవచ్చా అన్నాడు దేవానంద్ నవ్వుతూ. రోజులు అందంగా గడిచిపోయాయి. భాస్కర్ దంపతులు తమ కూతుర్ని శ్రీమంత వేడుకలు చేసి తమ ఇంటికి కాన్పు కోసం తీసుకెళ్లారు. అప్పుడు దేవానంద్ తిప్పలు చూస్తూ దమయంతి అల్లరి పెట్టింది. నేను వీరుడు సూర్యుడు అని అంటావు కదా తమ్ముడు, వెళ్ళి నీ భార్య దగ్గరకు ఉండొచ్చు కదా అంటూ ఉంటే, ఇన్నాళ్ళు దమయంతి తల్లిదండ్రులు ఇద్దరు ఉన్న ప్రేమను మిస్ అయింది కదా అక్క, అవన్నీ ఇటువంటి సమయంలో తీర్చుకుంటే బాగుంటుంది, నాకు మరీ బెంగగా ఉంటే ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతాను అంటూ నవ్వేశాడు దేవానంద్. శశిధర్ దమయంతి దంపతులు ఎంతో అందంగా ముచ్చటగా తిరుగుతుంటే శ్రీకర్ణ దంపతులు ఆనందంగా చూశారు. స్వచ్ఛమైన శ్రీ మనసు ఎన్ని బాధలు పడుతున్నా చిరునవ్వు నవ్వుతూనే అందరికీ కనిపిస్తోంది. ఇప్పుడు కూడా తనకు ఒక పెళ్లి ముందు అయిందన్న విషయం కూడా ఆమె మర్చిపోయే అంతలా ప్రేమగా చూసుకుంటున్న భర్త ప్రేమలో ఎంతో ఆనందంగా ఉంది. దమయంతి ఎన్నడూ లేని సంతోషం తన కూతురు ముఖంలో చూస్తున్న లక్ష్మీ ప్రసన్న గారికి ఆనందం కలిగింది. ఇంట్లో అడుగు పెట్టడమే, నేను నీ బిడ్డనమ్మా అంటూ కాళ్లకు నమస్కరించుకున్న శశిధర్ మంచి గుణానికి ఎంతో ఆశ్చర్యపోయి ఆనందపడ్డారు దమయంతి అత్తగారు. ఆ రోజు ఎంతో శుభమైన రోజు. అరవిందకు అందమైన బాబు పుట్టాడు. కుటుంబం అంతా కదిలి వెళ్ళింది భాస్కర్ గారింటికి. వేదవతి కొడుకు పృథ్వీ కూడా వైష్ణవి పిల్లలతో కలిసిపోయాడు. వైష్ణవినే తన అమ్మగా అతను ఎప్పుడో భావించాడు. దేవానంద్ నవ్వుతూ, ఇక వీళ్ళకు పెళ్ళిళ్ళు అవ్వాలి, అప్పుడు బాగుంటుంది అంటూ నవ్వేస్తుండే, బావా నువ్వు పెళ్ళిళ్ళ పేరయ్యవి, అయినా కూడా మా చదువులు అవ్వకుండా మేము పెళ్ళిళ్ళు చేసుకోము కదా అన్నయ్య అంటూ చిన్మయి పృథ్వీతో అంటుంటే తన్మయి కూడా నవ్వేసింది. అవును నిజం అంటూ, తప్పులు చేసిన వారికి శిక్షలు పడ్డాయి జీవితకాలం, అందరి మంచి కోరుకున్న వారికి ఆనందాల పండుగ. ప్రేమంటే ఏమిటంటే అది ప్రేమిస్తే గానీ తెలిసే అంటూ శశిధర్ దమయంతి చెవిలో అంటుంటే, అవును బావగారు, ప్రేమంటే ఏమిటంటే అది ప్రేమిస్తే గానీ తెలుస్తుంది అంటూ అరవింద బుగ్గని ముద్దాడుతూ నవ్వేశాడు దేవానంద్. అందరూ చూస్తుంటే ఏంటండి ఇది అన్నది అరవింద. అయ్యయ్యో బాబు బుగ్గ అనుకున్నాను అన్నాడు మరింత అమాయకంగా దేవానంద్. ఏమీ కాదులే బావా, నువ్వు కావాలని చేశావు అంటూ తన్మయి చిన్మయి నవ్వేశారు. దమయంతి తల్లి దగ్గర నుండి వచ్చి నవ్వుతూ తన మామను చూసి అరవిందకు ముద్దు పెట్టేశాడు. శశిధర్ దంపతులిద్దరూ కూడా నవ్వేశారు. సులభంగా కాన్పైన అరవిందను నెల లోపల ఇంటికి తీసుకెళ్తాను అంటున్న దేవానంద్ వైపు చూసి అందరూ నవ్వేశారు. ఇంతటితో ఈ స్టోరీ కంప్లీట్ అయిపోయింది. మరొక కొత్త మంచి స్టోరీతో మీ ముందుంటాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.